సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ కోలుకుంటున్నాడని బాలుడి తండ్రి భాస్కర్ తెలిపారు. శ్రీతేజ్కు వైద్యులు మంచి వైద్యాన్ని అందిస్తున్నారని, కానీ కోలుకోవడానికి చాలా సమయం పడుతోందని చెబుతున్నట్టు వెల్లడించారు. ఘటన జరిగిన 2వ రోజు నుంచే మీడియా నుంచి మంచి మద్దతు లభించిందని ఆయన వెల్లడించారు. అల్లు అర్జున్ సానుకూలంగా స్పందించడంతో కేసు వాపసు తీసుకుంటానని చెప్పారని భాస్కర్ తెలిపారు. ఇప్పటి వరకు మైత్రి మూవీ క్రియేషన్స్ నుంచి 50 లక్షల రూపాయలు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 25 లక్షల చెక్కులు అందించారని పేర్కొన్నారు. అల్లు అర్జున్ వైద్యం కోసం 10 లక్షలు పంపించినట్లు వివరించారు. రెస్పాన్స్ అనేది స్టార్ట్ కొంచెం అయింది. వెంటిలేటర్ సపోర్ట్ అనేది 48 అవర్స్ అయింది. పేషెంట్కి సెల్ఫ్ ఆక్సిజన్తోనే కంటిన్యూ అవుతున్నారు. ఒక 4-5 డేస్ నుంచి బాడీ రెస్పాన్స్ ఇస్తున్నాడు. ఇంజక్షన్ తీసుకున్నాడు. 2 డేస్ నుంచి కూడా ఐస్ ఓపెన్ చేసి సైడ్ అక్కడిక్కడ చూస్తున్నాడు కానీ గుర్తుపడ్డాడు. డాక్టర్స్ ఏమంటున్నారంటే పక్కన నుండి మీరు కొంచెం పిలుస్తే అట్లా ఏమైనా రెస్పాండ్ కావచ్చు అంటే నిన్న నుంచి ట్రై చేస్తున్నాం కానీ రెస్పాండ్. మైత్రి మూవీస్ అది సార్ నిన్న 50 lakhs అది ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ 25 lakhs చెప్పించారు. వాళ్ళది అల్లు అర్జున్ సైడ్ నుంచి అయితే ఒక 10 lakhs వీడియో వచ్చిందని ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను.